హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ విజయ ఎరువండి వ్లాగ్స్. ఈరోజు మనం ఉయ్యూరు వీరమ్మ తిరణాలకి వెళ్తున్నామండి. ఆ ప్లేస్తో నాకు ఉన్న అటాచ్మెంట్ కూడా, నేను పుట్టింది పెరిగింది కాలేజ్ చదివింది అన్నీ అక్కడేనండి. మ్యారేజ్ అయిన తర్వాతే విజయవాడ సెట్ అయ్యాం అనమాట. అందుకని చెప్పి ప్రతి ఇయర్ కూడా కంపల్సరీ వెళ్తాను ఏదో ఒక రోజు. ఇది అమ్మవారు ఉండే ఇల్లండి, వాళ్ళ అత్తగారి ఇల్లు అనమాట. ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతారండి అమ్మవారు తిరణాలకి. ఇక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ రథంలా కట్టారు కదా, దాంట్లో కూర్చోబెట్టి ఊరంతా కూడా తిరుగుతుందండి. అంటే 1.5 డే పైనే పడుతుంది. వాళ్ళ నైట్కి బయలుదేరితే రేపు నైట్కి అవ్వచ్చు, రేపు మధ్యాహ్నానికి అవ్వచ్చు అండి. అది చెప్పలేని తిరిగేదాన్ని బట్టి ఉంటుంది అనమాట. ఇలా ఈ గండదీపాలు చూసారండి, అందరూ ఎదురు గండదీపం అంటే ఇదే అనమాట. అలా ఎదురుగా చూపించి కొంతమంది వెళ్ళిపోతారు. తర్వాత తిరుగు గండదీపం అంటే కనుక ఈ అమ్మవారు ఎటు వెళ్తే కనుక అటువైపు అంతా కూడా ఆవిడ గుళ్ళోకి ఎంటర్ అయ్యే వరకు కూడా వాళ్ళు ఆ దీపాలు అలా నెత్తి మీద పెట్టుకుని తిరుగుతూనే ఉంటారండి. చాలా మహిమ గల తల్లి. ఆ చుట్టుపక్కల అనుకున్న వాళ్ళు ఏదో కోరిక అనుకుంటారు కదండి, నెరవేరుతుంది. కాబట్టి నెక్స్ట్ ఇయర్ వచ్చి ఆవిడకి కంపల్సరీ ఆ గండదీపం అనేది మొక్కు తీర్చుకుంటారండి. ఇంకా అలా బయలుదేరి తిరుగుతూ ఇంకా గుడికి కొంచెం దూరంలో ఉంటుందన్నమాట అండి. ఇది ఉయ్యాల స్తంభాలు అంటారనమాట. వీరమ్మ తల్లి ఇక్కడ ఉయ్యాల ఊగిన తర్వాత గుళ్ళోకి ఎంటర్ అవుద్దండి. ఈ ఉయ్యాలు ఊగేటప్పుడు కూడా చాలా ప్రాసెస్ ఉంటుంది అనమాట. ఆవిడ మేకను కోసి నెత్తురు చూపించిన తర్వాత మాత్రమే ఆ ఉయ్యాల కదులుద్దండి. లేదంటే ఎన్ని వేల మంది పట్టుకుని తోసినా కూడా ఉయ్యాలైతే ఊగదు. అది నేను చిన్నప్పుడు చూసానండి. ఇప్పుడైతే నేను వెళ్ళలేదు. ఉయ్యూరులో మా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళు నాకు పంపించిన వీడియోస్ అనమాట ఇవి. వాటిని కూడా యాడ్ చేస్తున్నాను. చూడండి ఎంత చక్కగా ఊగుతుందో అమ్మవారు ఉయ్యాల. ఇంకా వచ్చేసాం ఉయ్యూరు. ఫస్ట్ కనిపించింది అది ఉయ్యాల స్తంభం అంటారండి. అమ్మవారు గుళ్ళోకి వెళ్ళే రోజు అలా అక్కడ ఊగిన తర్వాత గుళ్ళోకి వెళ్తుంది అనమాట. ఇట్లా ఇంకా ఈ రోడ్డు పొడుగునా కూడా షాప్స్ ఉంటాయి. ప్లస్ ఆ గుడి ముందు కూడా చాలా ప్లేస్ ఉంటుందండి. అక్కడ కూడా అన్ని షాప్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. మేము 6:30కి అంతా గుడి దగ్గర ఉన్నామండి. 5:30కి బయలుదేరిపోయాము ఇంట్లో. అందుకని కొంచెం జనం తక్కువగానే ఉన్నారు. ఆ టైంలో అయితే కొంచెం ఫ్రీగా దర్శనం చేసుకురావచ్చని అలా వెళ్ళామన్నమాట. షాప్స్ అవి కూడా కొన్ని ఓపెన్ చేసి ఉన్నాయి, ఇంకా కొన్ని క్లోజ్లోనే ఉన్నాయన్నమాట. ఇంకా గుడి ముందుకు వచ్చేసామండి. కారు వేరే చోట కాటూరు రోడ్లో పెట్టేసి ఇంకా అక్కడి నుంచి మేము నడుచుకుంటూ వచ్చాం అనమాట. ఇంత దూరం ఇక్కడ గంగిరెద్దాళ్ళు ఉన్నారండి, భలే డెకరేట్ చేశారు దాన్ని. తర్వాత ఈ మేకలు ఇవన్నీ కూడా బలిస్తారండి. ఇక్కడ అమ్మవారికి చూపించేసి ఇంటి దగ్గర ఇచ్చేసుకుంటారనమాట. అలాగే పాల పొంగళ్ళు పెట్టేవాళ్ళు పాల పొంగళ్ళు అలా తీసుకెళ్తున్నారు చూడండి, పొంగళ్ళు అనమాట అవి. తర్వాత గండదీపాలు ఇస్తారండి. అంటే అమ్మవారు బయలుదేరే రోజు కూడా ఆ 2 రోజులు ఆవిడతో పాటు తిరిగి ఇస్తారు. దాన్నేమో ఎదురు గండదీపం అంటారనమాట. ఇప్పుడు ఇంకా అప్పుడు వీళ్ళ ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక ఇట్లా గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేసుకుని అమ్మవారికి ఎదురుగా వెళ్ళి చూపించి అక్కడ పెట్టేసి వెళ్ళిపోతారండి, వాళ్ళ వీలుని బట్టి అనమాట. ఇంకా ఈ మేకలు తీసుకొచ్చిన వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారండి. మేము కొబ్బరికాయ అవి తీసుకుని దర్శనానికి వెళ్దామని చెప్పి అక్కడే తీసుకుని వెళ్తున్నామండి. ఇంకా ఇటు చెరువు ఉంటుందండి. ఇంకా మేము కాళ్ళది ఏం కడుక్కోలేదు, వెళ్ళిపోయాం డైరెక్ట్ దర్శనానికి. ఇది గుడి లోపలండి. అప్పటికే చుట్టూ జనం బాగానే ఉన్నారు. ఒక 1/2 అవర్ పైనే పట్టింది మాకు. సరే ఆ లైన్లో అలా మూవ్ అవుతూ వెళ్ళామండి. ఈ లోపలంతా కూడా ఇక్కడ ఒక ఇదిగా ఉంటుంది, అక్కడ ధ్వజస్తంభం ఉంటుంది అన్నమాట.
ఇక్కడ ఈ చుట్టూ తిప్పిన మేకలన్నిటినీ కూడా అక్కడ అమ్మవారికి ఎత్తి చూపించి ఇంకా వాళ్ళ చుట్టాల వాళ్ళని పిలుచుకుని ఇంక బోనాలు పెట్టుకుంటారండి. ఇది ధ్వజస్తంభం అనమాట. ఇంకా గుళ్ళో దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత ఇక్కడ యాక్చువల్గా పసుపు కుంకుమ అగరొత్తులన్నీ ఇక్కడ వేస్తామండి ప్రతి సంవత్సరం. ఇప్పుడు వేయనివ్వట్లేదనమాట. ఇంకా సర్లే వేయనివ్వట్లేదని చెప్పి ఆ అబ్బాయి చేతికి ఇచ్చేసి ఇంకా వచ్చేసాం మేము బయటికి. ఇంకా ఇవన్నీ అంగళ్ళు ఉంటాయండి, అన్ని రకాలు ఉంటాయి, మనం ఏ కావాలుతాయి. ఇక్కడ అమ్మవారి చీరలు, పసుపు కుంకుమ, గాజులు అన్నీ సమస్తం అక్కడే దొరుకుతాయండి. మనకి ఇంటి దగ్గర నుంచి పట్టుకెళ్ళాలి అనే ఏం అక్కర్లేదన్నమాట, అక్కడ తీసుకుని వెళ్ళిపోవచ్చు. ఇంకా ఇక్కడ ఇవన్నీ కూడా షాప్స్ ఉంటాయండి. మనకి ఆ చివర జైంట్ వీల్ అవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. పిల్లలకి సంబంధించినవి, వాళ్ళ ఎంటర్టైన్మెంట్ ఉండాలి కదండి తినాలంటే, అందుకని చెప్పి వాళ్ళకు కూడా ఉంటాయి ఉయ్యాళ్ళు కానీ, తర్వాత గుర్రాలు అవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఇంకా ఇప్పుడు ఇటువైపు కంపల్సరీ ప్రతి సంవత్సరం గాజులు కొనుక్కుంటానండి. అందుకని చెప్పి ఆ గాజుల షాప్కి వెళ్తున్నాను అన్నమాట. ఇక్కడ పసుపు కుంకుమ ఈ కోళ్ళు కూడా వేస్తారండి, అలా తేలుతూ ఉంటారు. ఈ వైపుకి వెళ్తే కాలువ ఉంటుందన్నమాట. వచ్చే వాళ్ళందరూ ఆ కాలువలో కాళ్ళు కడుక్కుని ఇంకా అక్కడ పసుపు కుంకుమ అన్నీ తీసుకుని వస్తారనమండి. పొంగళ్ళు పెట్టుకునే వాళ్ళకి పుల్లలు కూడా అక్కడే అమ్ముతారండి. వాళ్ళు పుల్లలు పట్టుకుని తిరుగుతున్నారు కదా పిల్లలు, అవన్నమాట. ఇంకా నేను ఎప్పుడు ప్రతి సంవత్సరం గాజులు కొనుక్కుంటాను. అందుకని చెప్పి ఆ గాజులు అతను కూడా, నేను ఇంటర్మీడియట్ చదివేటప్పటి నుంచి అతను మాకు గాజులు అమ్మేవాడండి. అందుకని చెప్పి ప్రతి సంవత్సరం వెళ్ళినప్పుడు ఆ షాప్స్లో ఎక్కడున్నాడో ఎతుక్కుని మరీ వెళ్ళి అతని దగ్గరే కొనుక్కుంటాను, ఇంకెక్కడ కొనుక్కోను అనమాట. పిల్లలకి ఇదిగోండి ఈ గుర్రాలు ఇవి ఉన్నాయన్నమాట. పిల్లలు చక్కగా ఎంజాయ్ చేస్తారు ఎక్కేసి. ఇంకా మన గాజుల షాప్ వచ్చిందండి, అతని దగ్గర తీసుకుని గాజులు ఇంకా వచ్చేసాను అనమాట. ఇంకెలా ఉన్నావు ఏంటి, బిజినెస్ ఎట్టా ఉందంటే, ఏం లేదమ్మా ఈ సంవత్సరం డల్గానే ఉంది అంటున్నాడు అతను. షాప్ కూడా చాలా పెద్దది పెట్టేవాడండి ఇదివరకు, ఇప్పుడు కొంచెం పాపం తక్కువే పెట్టాడు. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనం. ఇంకా ఈ వైపు వచ్చి ఇక్కడంతా కూడా పాల పొంగుళ్ళు ఉంటాయండి. ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ప్రతి వాళ్ళు కంపల్సరీ పాల పొంగులు పెట్టుకుంటారండి. ఇంకా రంగుల రాట్నాలు ఇవి తిరుగుతున్నారు అనమాట పిల్లలు. ఇంకా ఈ పొడుగంతా ఉంటాయండి, సమస్తం అక్కడే దొరుకుతాయి మనకి. గేదెలు ఉన్న వాళ్ళు అయితే ఏంటంటే ఇంటి దగ్గర నుంచే పాలు తెచ్చుకుంటారు, వాళ్ళ గేదె పాలతోనే పొంగించుకోవడానికి. లేకపోతే కనుక అక్కడ అన్నీ దొరుకుతాయి, మనం తీసుకుని పొంగించుకోవచ్చు అనమాట. పొంగిచ్చి ఇంకా అది నెత్తిన పెట్టుకుని 3 ప్రదక్షిణలు చేసిన తర్వాత అమ్మవారికి చూపించి అక్కడ కొంచెం అమ్మవారి దగ్గర ప్రసాదం కింద ఇచ్చి మిగతాది వాళ్ళు ఇళ్ళకి తీసుకెళ్తారండి. ఇంకా ఇదంతా కూడా అప్పటికే 6:30, 7కే కూడా చాలా జనం అయితే ఉన్నారండి. తర్వాత అయితే ఇంకా ఎక్కువ ఉండేవాళ్ళేమో. ఈ మొక్కులు ఇచ్చే వాళ్ళందరూ మట్టుకు సిడిబండి అని ఉంటుందండి, చూపిస్తాను అది కూడా మీకు. దాని గురించి కూడా సిడిబండి అయిన తర్వాత మొక్కులు తీర్చుకుంటారనమాట ఎక్కువ. ఇవి చూడండి పాపం రానంటనే వాళ్ళు ఏం తోసుకెళ్తున్నారు. ఇక్కడ వెనక పౌర్ణమి రోజు పాణసారం పడతారండి. అంటే పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుడతారంటండి. ఆ కాలంలో స్నానం చేసి వచ్చి అక్కడ పడుకుంటారు. వాళ్ళకి కల వస్తుందంటండి, పూలు పళ్ళు అలా వస్తే కనుక పిల్లలు పుడతారని, ఇంకా వేరే ఏదన్నా వస్తే పిల్లలు పుట్టరని సంకేతం అంటండి. ఇంకా మళ్ళీ మనం ఎంట్రన్స్కి వచ్చేసి ఇంకా షాప్స్లో అయ్యో కావాల్సినవి కొనుక్కుందండి పాప. అలా చూసుకుంటే ఏ కావాలి అవి కొనుక్కున్నాను. చక్కగా ఓ బొట్టు ఇచ్చాడు, దానిలో ఏ కావాలో వేసుకోమన్నాడు అనమాట. మొత్తం ఇటు నుంచి వెళ్ళి అటు తిరిగి వచ్చిన తర్వాత అవన్నీ లెక్కేసుకుని ఎంత రేటుయో మనీ తీసుకున్నాడండి. బాగుంది ప్రాసెస్ అయితే. ఇంకా ఇలా ఇటు చూసుకుంటూ షాప్స్ వస్తున్నాయండి. ఖర్జూరాలు అయితే ఫేమస్ అండి ఉయ్యూరు తిరునాళ్ళు. మా చిన్నప్పుడు బాగా కంపల్సరీ తినేవాళ్ళం రోజు కొనుక్కుని. కానీ ఇప్పుడైతే ఇంకా కొనుక్కోవాలనిపించినా కొనుక్కోలేదు, వచ్చేసాము. ఉయ్యూరు మా సొంత ఊరండి, నేను పుట్టింది పెరిగింది చదివింది అన్నీ అక్కడే అనమాట. మా నాన్నగారికి కేసీపీ ఎంప్లాయ్ అండి. మేము చదివిందేమో విఆర్కేఎం స్కూల్, అంటే వెలగపూడి రామకృష్ణ మెమోరియల్ స్కూల్ అండి. అలాగే నేను కాలేజ్ చదివింది ఏజీఎండ్ఎస్జీ కాలేజ్ అండి. అది కూడా
వాళ్ళకి సంబంధించింది అనమాట. ఇప్పుడు కార్పొరేట్ స్కూల్స్ కంటే కూడా హై లెవెల్లో ఉండేదండి మేము చదివిన రోజుల్లోనే. మీకు ఈసారి ఎప్పుడైనా వీలైనప్పుడు ఆ స్కూలు అది కూడా ఒకసారి నేను చూపిస్తానండి మీకు. ఇప్పుడు ఇంత లక్షల ఫీజులు కట్టించుకుని కూడా ఏమీ మనకి సౌకర్యాలు ఉండట్లేదు. కానీ మీకు ఆ స్కూల్ చూపించిన రోజైతే మీకు అనుకుంటారండి, మేము ఆ లైఫ్ అంతా కూడా బాగా ఇచ్చేసామండి, ₹1 ఖర్చు పెట్టకుండా మేము చదువుకున్నాం ఆ రోజుల్లో కేసీపీ పుణ్యమా అని. ఇంకా ఇలా చెట్లు అవి ఉన్నాయండి ఆర్టిఫిషియల్, కానీ చూస్తే చాలా బాగున్నాయి అనమాట, లైవ్ ట్రీస్ లాగా ఉన్నాయి. సరే చూసి ఇంకా వచ్చేసామండి. ఇక్కడ ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా బండిలాగా, పైన ఒక తట్టలాగా ఉండి, అది సిడిబండి అండి. సిడిబండి గురించి చెప్తాను అన్నాను కదా. ఇది ఆ తాటి చెట్టు ఉంది కదండి, దాన్ని బొట్టు కట్టారు కదా, ఆ తాటి చెట్టు ముందు రోజు నైటు అమ్మవారు వెళ్ళి బొట్టు పెట్టుద్దండి. ఏ చెట్టు కావాలన్నది ఆ చెట్టుని నరుక్కొచ్చి అప్పటికప్పుడు దాన్ని తయారు చేస్తారండి. ఆవిడ మనిషేనండి, దేవత అయింది. అంటే ఆ స్టోరీ చాలామందికి తెలిసి ఉండొచ్చు, అందుకని నేనేం ఫుల్ డీటెయిల్డ్గా చెప్పట్లేదు. ఇంకా వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ కూడా దర్శనం చేసుకుని, ఈ పొంగళ్ళు పెట్టిన వాళ్ళు కొంతమంది ఏంటంటే అక్కడ కూడా కొంచెం పొంగల్ పెట్టుకుని దండం పెట్టుకుని వెళ్తారండి. ఇంకా ఈ చిన్న చిన్న పింగాణి షాప్స్ ఇవన్నీ అయితే చాలా బాగున్నాయండి. ఇక్కడైతే బొమ్మలు భలే ఉన్నాయండి అన్నీ. నాకు ఒక ఆవు దూడ బొమ్మ బాగా నచ్చింది, అది తీసుకున్నాను అనమాట. ఇంకా అన్నీ బాగున్నాయి, కానీ ఇంకా అదొకటే కొనుక్కున్నాను. ఈ గుళ్ళో అమ్మవారండి ఈ తిరునాళ్ళు జరిగే 15 రోజులు మాత్రమే ఉంటారండి. తర్వాత ఈ తిరునాళ్ళు అయిపోయిన తర్వాత అమ్మవారు శివరాత్రికి ఐలూరు వెళ్ళి స్నానం చేసిన తర్వాత ఇక్కడ ఉయ్యూరులోనే వాళ్ళ అత్తగారి ఇల్లు ఉంటుందండి, మండువా ఇల్లు, అక్కడికి వెళ్ళిపోతారండి. ఈ 15 రోజులు మాత్రమే అమ్మవారు ఇక్కడ ఉంటుంది మనకి. ఇంకా మేము రిటర్న్ అయిపోయామండి. మా సొంత ఊరు అని చెప్పాను కదా, యాకమూరు ఆంజనేయ స్వామి గుడి అండి అది. అలాగే మా ఇల్లు కూడా మీకు చూపిస్తాను. ఇంకా వచ్చేసిందండి, ఇదే మా ఇల్లు. ఈ పెద్ద చెట్టు ఉంది కదండి, దాని వెనకెళ్ళే మా ఇల్లు. ఈ ఇంటితో చాలా జ్ఞాపకాలు ఉన్నాయండి. అయితే ఇప్పుడు మేము ప్రజెంట్ అమ్మేసాము. మేము తిరువూరులో అమ్మాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత దీన్ని సేల్ చేస్తాం అనమాట. ఇంకా ఇవన్నీ మా జ్ఞాపకాలు ఉంటాయండి. ఇంకా మేము ఇటు కరకట్ట మీద నుంచి వచ్చామండి, అవనగడ్డ రూట్ ఉంది కదా, ఆ కట్ట మీద నుంచి వచ్చాము. ఈ తోటల వల్లూరు ఇవన్నీ పొలాలు అయితే చాలా బాగున్నాయండి. వాటర్ కానీ ఇది కానీ చూసుకుంటా ప్రకృతిని ఎంజాయ్ చేసుకుంటూ వచ్చామండి. ఇంతేనండి ఉయ్యూరు వ్లాగ్ అయితే. కొత్తగా మన ఛానల్ ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే మన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే కదా, చూస్తారు కదా అని చెప్పి నేను చేశానండి ఈ వ్లాగు. మేము స్కూల్ నుంచి వచ్చేటప్పుడు ఈ బళ్ళు ఇలా వస్తుండే, ఆ బండి ఎక్కి వచ్చేవాళ్ళం అండి మేము. నాకు ఆ జ్ఞాపకాలన్నీ కూడా బాగా గుర్తొచ్చినాయి. ఆ ఎడ్లు కూడా మనిషి లేడండి, అవే దారిని చక్కగా వెళ్ళిపోతున్నాయి పక్కన. కొన్ని ఫొటోస్ కూడా దిగామండి, అవి కూడా పెడుతున్నాను. వల్లూరు దగ్గర పంట పొలాలు అవి బాగున్న దగ్గర తిరణాల్లో కొన్ని దిగామన్నమాట. ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇంతేనండి, ఫొటోస్ పెట్టాను. ఓకే చూడండి. ఇంకా ఈ అమ్మవారి దగ్గర అయితే మనం అనుకున్న ఏవైనా తీరుతాయండి. ఎందుకంటే నేను అంత డ్యామ్ షూర్గా చెబుతున్నాను, మేము పుట్టింది పెరిగింది అక్కడే, ఎన్నో సంవత్సరాలు మేము చూసామండి. అందుకని ఓకే అండి, ఉంటానండి, బాయ్.